pride. I know that you are looking for Jesus who was crucified. He is not here, for he has been raised. As he said, మనము ఈ లోకంలో దేవుడు వర్తించిన ఈ దేహం వదిలిన తర్వాత తిరిగి ఆయనలాగా మనం పునరుత్థాన శక్తిని పొందుకుంటాం అనేది బైబిల్ యొక్క సత్యం. నేను సత్యముడు జీవన మార్గం అని తెలియజేశారు. కొంతమంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి కలిశారు. కొందరు సందేహించారు. ఏమన్నారంటే వారిని చూసి యేసు వారి దగ్గరకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించండి అని చెప్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనే వారితో చెప్పడం మనం చూస్తున్నాం. He is with us till the end of the age. So we should not fear. We must have confidence. We must have belief in Him. Do not be afraid, because He has given us courage to face the death also. As if He has faced the death, physical death, and again He has been resurrected. If we see in the tomb of Him, even now it is vacant, even now it is the proof He is not here, for He has been raised. As He said, the scriptures were all fulfilled. లేఖనములన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. లేఖనములు కూడా అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఆయన మనకిచ్చిన పునరుత్థానము జీవమును నేనే అని అన్నారు. 11:25 ఆయన లైఫ్ అండ్ రిజర్వేషన్ అన్నారు. యేసు మృతులలో నుండి లేకపోతే ఈ యొక్క సువార్త కూడా వ్యర్థమే అని కోల్పోతాడు. విధంగా మరి పునరుత్థానం అనేది నిజంగా ఉన్నది. మత్తయి సువార్త 18:28 చూసినట్లయితే Jesus said to them, "Truly I tell you, at the renewal of all things, when the Son of Man is seated on the throne of His glory, you who have followed me will also sit on 12 thrones, judging the 12 tribes of Israel." మరి పునరుత్థాన దినమందున మీరు కూడా యేసు వారితో ఇట్లానే ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనుడై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. నా నామ నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందు. ఇది కాక నిత్య జీవమును స్వాతంత్రించుకుంటారు. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ మనము జీవించే ఉంటాం. As per the scripture 19:29, everyone who has left the houses, brothers, sisters, father and mother, and children and fields for my name's sake will receive 100-fold and will inherit eternal life. Will inherit after this life eternal life. శాశ్వతమైన జీవం, శాశ్వతమైన నిత్య జీవమును మనము స్వతంత్రించుకుంటాం. ఈ లోకంలో అన్నదమ్ములను అక్క చెల్లెలను తండ్రిని తల్లిని పిల్లలు భూములు ఇంట్లో అన్ని విడిచిపెట్టిన తర్వాత
నా నామం నిమిత్తం ఆయనతో ఏదైతే పోగొట్టుకుంటామో మరి పరలోకంలో 100 రెట్లు పొందగలము. దానికి అడిషనల్గా ఇటర్నల్ లైఫ్, పరలోక రాజ్యంలో నిత్య జీవం మనము స్వతంత్రించుకుంటాం. అదేవిధంగా మొట్టమొదటి ఈ యొక్క రాజ్య సువార్త ఎప్పుడైతే అయిపోతుందో మరి లోకంలో చూసినట్లయితే అనేక భూకంపాలు వస్తున్నాయి, అనేక న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయి. వాటన్నిటి యొక్క సాదృశ్యం ఏంటంటే ఈ లోకంలో వేదనలు ప్రారంభమైనాయి. కాబట్టి వాట్ విల్ హ్యాపెన్ టుమారో వి డు నాట్ నో. సో వి మస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ టు గెట్. హి ఈస్ గివింగ్ ఫ్రీలీ ద ఎటర్నల్ లైఫ్. సో వి మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ ఫాలో హిస్ కమాండ్స్. దట్ ఈస్ ద rule of each and every individual, every man who has been born on this globe has to follow. He has to reverence the Lord God. That is the duty He has given to all the human beings of this world. So we must be following Him. We must follow His command. Reverence for Him and reverence for Nitya Devam. ఫ్రీ ఆఫ్ గాడ్స్గా ఇస్తానని ప్రభు దేవుడిచ్చిన పునరుత్థానం, తిరిగి జన్మించేదేనా మరి దేవుడు ఇచ్చాడు, దాన్ని పొందుకోవాలి. ఇష్టంగా ఇచ్చిన పునరుత్థానం. కాబట్టి ఆ జీవానికి, పునరుత్థాన జీవానికి, నిత్య జీవానికి మనం అనుకూలంగా ఉండాలని ప్రభు పేరు ప్రార్థిస్తూ మరి మీరందరూ కూడా నిత్య జీవకు వారసులు అవుతారని నేను కూడా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే ప్రభు గొప్ప కార్యములు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో జరిగిస్తాడని నమ్మకు ప్రార్థన చేస్తున్నాను. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధ పరమ తండ్రి ఆత్మదేవ, లోకంలో మేము పోగొట్టుకున్నవని 100 రెట్లు పొందుతున్నాము. తెలుగు తల్లి ఆయన నామ నిమిత్తం ఇంట్లో భూములు అన్నీ కూడా పోయినా కూడా 100 రెట్లు మీరు ఇస్తారని వాగ్దానం. అదేవిధంగా దానికి మొదలుగా, దానికి రెట్టింపుగా నిత్య జీవాన్ని ఇస్తానని తెలియజేస్తున్నారు. అందరిపడి చూపిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం, మీరు అమ్మని పైన తెలుస్తున్నాం. వృత్తులు తిరిగి లేవగల సత్యాన్ని ప్రభావ లోకం గ్రహించినప్పుడు, లోకం యొక్క మరి ఈ లోకం గుడ్డితనం కలిగిస్తుంది. కన్నులు నా గుడివారుగా, చెవులు నా చెవిటివారుగా ఉండకూడదట్లు సహాయం చేయండి. నిత్య జీవనం పొందుటకు కృప చూపించండి. నేనే సత్యం, జీవన మార్గం అనే మార్గాన్ని అనుసరించుటకు సహాయం చేయండి. మా ప్రభు రక్షకుడు పునరుత్థానాన్ని సిద్ధిస్తున్నాము. ఈ ప్రార్థన పరిగెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడు